ఎడిపోతున్నాం కదా. అదే గుడి తిమ్మాపూర్. అదే ఇప్పుడు తెలంగాణ తిరుపతి వెళ్తున్నాం. ఆంధ్రలో మనకి అందరు తెలుసు పెద్ద తిరుపతి దేవస్థానం ఉందని. అట్లాంటి తెలంగాణలో ఒకటి ఉంది తిమ్మాపూర్ తిరుపతి అని, మినీ తిరుపతి కూడా అంటారు తెలంగాణ. అక్కడికి వెళ్తున్నాం. బాగుంటుంది టెంపుల్. అంటే ఒక ప్రీవియస్ ఒక 5 years బ్యాక్కి ఇప్పటికి చాలా డెవలప్ చేశారు. అసలు వ్యూ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం, చూపిస్తా. మావాడు ఈరోజు ఒక్కపోద్దు పాపం తినకుండా వచ్చిండు. ఏటైతాడో ఉంటాడో అప్పటిదాకా. ఇది ఠాగూర్ కాలేజ్. ఎవరైనా ఠాగూర్ కాలేజ్ వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తే అబ్బా కత్తులు ఎక్కువ చెప్తా. ఎవరైనా ఠాగూర్ కాలేజ్ వాళ్ళు కానీ వీడియో వస్తే కామెంట్ పెట్టుండి మీ కాలేజ్ గురించి. ఒక మాట ఎట్లుండదు. ఇప్పుడే బాన్పాడకి ఎంత రాయను. బాన్పాడ మీరు అందరు ఫిదా మూవీలో చూసే ఉంటారు. అంతకంటే అందంగా ఉంటుంది. వాళ్ళు మొత్తం చూపించలేరు ఇక మూవీలో. బాగుంటుంది. చాలా ప్లేసెస్ ఉన్నాయి బాన్పాడలో చూడడానికి. నేను కూడా ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను మొత్తం ఎట్లుంటుంది బాన్పాడ అని. చాలామంది అడిగారు కదా మీ ట్రాక్టర్ ఎక్కడ చేయించారు అని. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా జాండియర్ షోరూమ్. ఈ లారీ కూడా అర్థం పెట్టుకుంటావు లేదు, ఇదే షోరూంలో చూపెట్టాం మేము చేయించాము. ఇదైతే ఎస్ఆర్ఎంకే కాలేజ్. ఇది అటానమస్ అయింది అనుకుంటా ప్రీవియస్ బ్యాచ్కి నాకు తెలిసి. ఒక 1-2 years బ్యాక్. ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు. కానీ నేను ఈ కాలేజ్ చదువుతాం మస్తు అనుకున్నా, కానీ నాకు అంత అదృష్టం అయిపోయింది. నాకు తెలిసి మా ఏరియాలో బెటర్ కాలేజ్ ఏదైనా ఉంది అంటే ఎస్ఆర్ఎంకే కాలేజ్. నా చదివి ఎట్లుంటుందో తెలియదు కానీ ఎంజాయ్మెంట్ మాత్రం మామూలుగా ఉంటుంది. నేను నా ఇంటర్ అయినాక కాలేజ్ పోదామనుకున్నా, కానీ కొన్ని మదర్ రీజన్స్ వల్ల శశాంక్ అనే ఒక కాలేజ్ చదివిన. ఆ కాలేజ్ ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు, కానీ ఎస్ఆర్ఎంకే బాగుంటుంది కాలేజ్. ఒక మా ఏరియాలో అయితే ఒక మంచి క్యాంపస్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు అటానమస్ అయింది, ఇంకా చాలా బాగుంటుంది కాలేజ్. ఏం చేస్తుంది ఇంకొక 2 kilometers పోతుంది, కానీ ఎటు చూసినా గ్రీనరీగా మంచిగా మొత్తం పొలాలు వేసారు. ఆ లోపలికి పోయి రోడ్ ఉంది కదా, అసలు హైలైట్ ఉంది. అసలు చుట్టుపక్కల అటు ఇటు చెట్లు, అటు సైడ్ ఇటు సైడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చెట్లే ఉన్నాయి. పీస్ఫుల్గా అనిపిస్తుంది మస్తు. ఇక్కడ కొండ ఉంది కదా, సరిగ్గా కనిపించే అక్కడ పైన ఉంటుంది టెంపుల్. బోర్డు చూసుకోవచ్చు, తెలంగాణ తిరుమల దేవస్థానం. ఇంకో 2 kilometers ఉంది ఇక్కడ నుంచి. చాలా మంది వస్తారు ఇక్కడికి ఈ టెంపుల్ దగ్గర చూడడానికి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పైకి ఎక్కువ వెళ్ళా, అక్కడ కొండ ఉంది కదా చూపిస్తా. ఇట్లా ఇంత పట్టుకు బాగా హైట్ పోవాలా. జై గోవిందా. పెట్టుకో.
గుడి అయితే చాలా డెవలప్ అయింది. ఎప్పుడో మా 10th ఆ తర్వాత ఇంటర్ 2 సార్లు ఏమో వచ్చినాను. చూసుకోవచ్చు అంకుల్ కూడా ముందు కొడుతుండు. ఈ స్వామివారి రథం అనుకుంటా ఊరేగింపుది. ఇది చుట్టూనే చెప్తారు వచ్చి మేబీ ఎగ్జాక్ట్లీ తెలియదు. ఎక్కువ మంచి చేస్తుంది. మస్తు పెద్ద గుడి. ఇంకా రెనోవేట్ జరుగుతూనే ఉంది. ఇంకా పెయింటింగ్ మంచి అప్డేట్ చేస్తారు. ఇంకా ఇదేనా డ్రెస్ మరి ఇంకా దారేమో రా. అవునా దాలేవు మరి ఇంకేం చేస్తుంది. చాలా మంది స్కూల్ పిల్లలు టూర్కి వచ్చినట్టు. స్వామివారి ఆలయం లోపలికి ఫొటోస్ అలా ఉన్నాయని అనుకుంటున్నాం. అది ఎగ్జాక్ట్ ఇష్టం ఏడవుతుంది. గుళ్ళి అసలు వీడియోస్ తీయద్దంటాం నైలోది డైరెక్ట్ స్వామివారి పెట్టిన వెనకాలకి పంతులు బాబు వీడియోస్ తీయద్దు ఫోన్ గుంజుకుంటున్నాం. అయితే మంచోళ్ళు నాతో పంతులు ఫోన్ గుంజుకోలే అన్నారు అంతే. ఇక్కడ వస్తుంది అన్ని దగ్గర ఇక్కడనే టెంపుల్ మధ్యలో దర్గా ఉంది. ఎడోనో అయి నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్గా. స్వామివారి దర్శనం అయితే మంచిగా అయింది. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్ అన్నమాట. బాయ్ బాయ్. మా లడ్డు కొని అలిగిండు కొనేలేను. కొనిస్తారు బయటకు పోయినాక. టైమింగ్ కూడా ఉంది ఇక్కడ. ఆలయం ఎక్కడ ఏ టైంకి ఓపెన్ అవుతుంది ఏ టైంకి క్లోజ్ అవుతుంది అని మోడే చెప్పండి. ఇది ఇప్పటిదాకా నేను కూడా చూడలే. ఒకసారి దేవుని మొక్కు పుణ్యం ప్రాప్తిరస్తు. బ్యాక్ వెళ్తున్నాం ఇక ఇంటికి. మళ్ళీ చూపెట్టిన వ్యూ ఎక్స్ట్రా కావాలి చెప్పలో. వెళ్తున్నాం బ్యాక్ టు హోమ్. చేయడం కూడా చాలా వరకు కిందకు ఉంటుంది చూసుకోవచ్చు. చాలా మంది వస్తారు అసలు. ఒకప్పుడైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. బాగా మంది వస్తారు. ఇక్కడేమో ఫుడ్ పెడతారు ఈరోజు సాటర్డే కాబట్టి. స్వామివారి ఆలయంలో ఇప్పుడు ఏమో పడితే బొక్కలు ఎరుగుతాయిరా.
స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళినాము. దర్శనం కూడా మంచిగా అయిపోయింది. బాగానే మంది ఉండే. అసలు లోపల వీడియో అలవ్ లేకుండే, బట్ తీసిన మధ్యలో వాళ్ళు అన్నారు ఇట్లా దిగద్దు బాబా అంటే మళ్ళీ ఆఫ్ చేసేసిన. టెంపుల్ మాత్రం వ్యూ మాత్రం హైలైట్ ఉంది. చూసుకోవచ్చు. సరే గైస్, ఉంటా మరి. బాయ్. రేపు మళ్ళొక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. ఇంకొక ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి బాన్స్వాడ సరౌండింగ్లో, అవి కూడా చూపిస్తాం మీకు. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరితే ఒక షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయమంటారు సార్ పడుతుంది. బాయ్ గైస్, మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.